విజయవాడ ఎంపీ కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తా అని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు టీడీపీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగలేనని, అది కరెక్ట్ కాదని పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అన్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు భువనేశ్వరితో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు కేసినేని నాని. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నుండి చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయనున్నారు కేసినేని. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదనే ఆలోచనలో కేసినేని నాని ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు కేసినేనికి వైసీపీ, బీజేపీలో పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జయరాజ్. జయరాజ్, మరి కేసినేని నాని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కృప, కేసినేని నాని సోషల్ మీడియా వేదిక సంచలనమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. నిన్న చేసిన ప్రకటన మరవక ముందే ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఫేస్బుక్ పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత తాను పార్టీలో కొనసాగడం సరైంది కాదనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన పోస్ట్ చేశారు. దీంతో పాటు అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి తన పార్లమెంట్ సభ్యత్వానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన సంచలనంగా ప్రకటించారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గడిచిన 24 గంటలుగా కేసినేని నాని తీవ్రమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. నిన్న విజయవాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆయన అనుచరులు, ముఖ్య నాయకులతో కూడా కేసినేని భవన్ లో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ పలు నిర్ణయాలు కూడా వెల్లడించారు. ఒక ఫ్లైట్ వెళ్తే ఇంకొక ఫ్లైట్ సిద్ధంగా ఉంటుంది, ఎక్కాల్సింది తప్పదు అనేటటువంటి అంశాన్ని అనేక రకాలైన అర్థాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీని తాను త్వరలోనే వేడబోతున్నాను, మరొక చోటకి వెళతాను అని చెప్పేసి ఆయన నర్మగర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. మరొక అంశం గురించి కూడా నిన్న ఆయన స్పష్టంగా చెప్పారు. తాను 2 సార్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి అనేక సేవా కార్యక్రమాలు చేశాను. అటు పార్టీకి ఇటు ప్రజలకు మధ్య సారథిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేశాను. అవి తప్పకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు తనను ఆదరిస్తారు. ఇండిపెండెంట్ గానైనా సరే 3వసారి తప్పకుండా పోటీ చేస్తాను, గెలుపొందుతాను, 3వసారి ఎంపీ అవుతాను అనేటువంటి అంశాన్ని నిన్న స్పష్టంగా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే కేసినేని నాని నిన్నటి నుంచి కూడా అనేక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. అటు పార్టీ అధినాయకత్వాన్ని ఆయన ధిక్కరించినట్టు కాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు 3 మొన్న రాత్రి కేసినేని నానిని కలవటం, తిరువూరులో ఈ నెల 7వ తారీఖున జరిగేటటువంటి చంద్రబాబు నాయుడు సమావేశానికి సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి కేసినేని నాని జోక్యం చేసుకోవద్దని 3 ముఖ్య నేతలు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ కూడా 2024లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి కూడా కొత్త అభ్యర్థి వస్తారనేటటువంటి అంశాన్ని గురించి కూడా కేసినేని నానికి 3 బృందం కూడా వచ్చి చెప్పినటువంటి పరిస్థితుల్లో కేసినేని నాని చేసినటువంటి 2 పోస్టులు కూడా తీవ్రమైనటువంటి సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. అదేవిధంగా కేసినేని నాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పేసి నిన్న చెప్పినటువంటి పరిస్థితుల్లో తనకి గతం నుంచి కూడా అనేక ఆఫర్లు ఉన్నప్పుడు కూడా అటు పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించకుండా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కొనసాగుతూనే ఎక్కడ ఏ విధమైన ఆఫర్లు వచ్చినా కూడా పార్టీ కోసం అన్ని వదులుకొని తాను కొనసాగుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తనని తిరువూరు బహిరంగ సభ ఏర్పాట్లకి చూడకుండా అదేవిధంగా విజయవాడ సభ్యుడిగా విజయవాడ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా వేరే వ్యక్తి వస్తారని చెప్పి చెప్పడం పట్ల ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయనకి అటు బీజేపీలో గాని ఇటు వైసీపీలో గాని సన్నిహితమైనటువంటి అనుచరగణం ఉంది, సన్నిహితమైన నాయకత్వం ఉంది. ఆయన అందరూ కూడా ఆదరించేటటువంటి పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఇళ్లకెళ్లారు, వాళ్ళని కలిశారు. వారి ఇళ్లలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళతో సన్నిహితంగా మెలిగినటువంటి నేపథ్యం ఉంది. వారందరితో కూడా మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కృప.
జయరాజ్, కేసినేని చిన్నికి అవకాశం కల్పించడానికే కేసినేని నానిని పక్కన పెట్టారా? తిరువురు సభకు కేసినేని నాని దూరంగా ఉండాలని టీడీపీ నేతలు చెప్పడానికి గల రీజన్ ఏంటి? టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వరుసగా కేసినేని నాని సోషల్ మీడియాలో ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వీటిపై టీడీపీ నేతల స్పందన ఏంటి? కృపా, టీడీపీ నేతలు అధినాయకత్వం అయితే దీనిపైన ఏ నాయకుడిని మాట్లాడొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతోనే ఎవరు కూడా కేసీఆర్ నాని పోస్టుల పట్ల కానీ కేసీఆర్ నాని తీసుకున్న నిర్ణయాల పట్ల కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేని పరిస్థితి. అయితే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేసినేని నాని దగ్గరికి వెళ్లి మాట్లాడినట్టు ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి నెట్టం రఘురామ్ అయితే నిన్న స్పందించారు మీడియాతో. కేసినేని నానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించాము. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఉంటుందా ఉండదనేటటువంటి అంశం అయితే మా మధ్య చర్చకు రాలేదు. అదేవిధంగా తిరువూరు సభలో కేసినేని చిన్నితో పాటు కేసినేని నానికి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఆహ్వానిస్తాము, మీరు కూడా రండి, కానీ కేసినేని చిన్ని కూడా అక్కడ ఉంటారు అని చెప్పాము. దానికి కేసినేని నాని అభ్యంతరం చెప్పారు. ఉంటే కేసినేని చిన్ని అని ఉండాలా, నేనే ఉండాలనేటువంటి అంశం గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. తిరువూరు కూడా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. 7వ తారీఖున చంద్రబాబు చేసేటువంటి బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం మీరు ఆహ్వానితులే, రావచ్చు, పాల్గొనొచ్చు అని చెప్పామని తప్ప ఆయనకి రావద్దని గాని అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సీటు గురించి ఏ విధమైన ఎవరికి కూడా హామీ ఇవ్వటం గాని చేయలేదని చెప్పేసి నిన్న ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేసినేని చిన్ని గత 2 సంవత్సరాలుగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయన లోకేష్ కి అనుచరుడిగా ఉన్నారు. లోకేష్ చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర సందర్భంగా పూర్తి స్థాయిలో అన్ని తానే వ్యవహరించినటువంటి కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారనే ప్రచారం గత కొంతకాలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసినేని నానికి త్రిసభ్య బృందం టీడీపీ నాయకత్వం వెళ్లి చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి వచ్చే ఎన్నికల్లో కేసినేని చిన్నికి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని కేసినేని చిన్ని కూడా పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. అధినాయకత్వం కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఏ రకమైన ప్రకటన చేయనప్పుడు కూడా గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం కేసినేని నాని చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో దీనికి కేసినేని చిన్నికి టికెట్ ఇస్తారనేటటువంటి ఊహాగానాలు చర్చ అయితే జరుగుతుంది. కృప. ఓకే జయరాజ్.